తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. 2024 ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ఎన్నికల సంఘం సహకరించింది, అక్రమాలు జరిగాయి. ఎన్నికల కమిషన్ సహకారంతోనే ఈ అక్రమాలు జరిగాయన్నది రాహుల్ గాంధీ ఆరోపణ. ఈ ఆరోపణ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించింది. శకున్ రాణి అనే మహిళ 2 సార్లు ఓటు వేసింది, 2 సార్లు నమోదు చేసుకుందంటూ రాహుల్ గాంధీ ఆరోపించినటువంటి సందర్భంలో ఎన్నికల కమిషన్ స్పందించి శకున్ రాణి అనే మహిళ 2 సార్లు ఓటు వేయలేదు, అందుకు సంబంధించి తమ దగ్గర ఆధారం ఉందంటూ ఎన్నికల సంఘం మాట్లాడినటువంటి నేపథ్యంలో శకున్ రాణి అనే 70 ఏళ్ల మహిళ 2 సార్లు ఓటు వేసిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తుంటే ఎన్నికల సంఘం ఓటు వేయలేదని అంటోంది. కానీ ఆమె 2 సార్లు ఓటు నమోదు చేసుకోలేదని ఎన్నికల సంఘం మాట్లాడడం లేదంటూ రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. 70 ఏళ్ల మహిళ శకున్ రాణి, ఆమెకు అప్పటికే ఒక నియోజకవర్గంలో ఓటు హక్కు ఉంది. అయినప్పటికీ ఒకసారి ఫామ్ 6 పేరుతో కొత్తగా ఓటర్ గా నమోదైంది. 6 నెలల తర్వాత మరొకసారి ఫామ్ 6 ను ఫిల్ చేసి ఓటర్ గా నమోదైనటువంటి సందర్భం. ఈ విధంగా ఆమె అనేక సార్లు ఓటు వేసింది ఎన్నికల్లో అన్నది రాహుల్ గాంధీ ఆరోపణ. ఈమెనే కాదు, ఇలాంటి వారు వేలల్లో ఇలా ఓట్లు వేశారు, ఫలితంగానే బీజేపీ ఎన్నికల్లో గెలిచింది, మ్యానిపులేషన్ జరిగింది, ఎన్నికల సంఘం అందుకు సహకరించిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తుంటే మీ దగ్గర ఏదైనా ఆధారం ఉంటే, ప్రూఫ్స్ ఉంటే డాక్యుమెంట్ రూపంలో ఇవ్వండి అంటూ ఎన్నికల కమిషన్ మాట్లాడుతోంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లేందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్తే ఆధారాలు ఇస్తే వాటిని మ్యానిపులేట్ చేసే అవకాశం ఉందని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అందుకోసమే ప్రజల ముందు ఈ విషయాన్ని బయట పెట్టారు, ప్రజల ముందు ఈ ఆరోపణలు బయట పెట్టినటువంటి సందర్భం. రాహుల్ గాంధీ ప్రధానంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీసీ ఫుటేజ్ అడిగారు. ఆ ఫుటేజ్ ఇస్తే శకున్ రాణి 2 సార్లు ఓటు వేసిందో, ఒకసారి ఓటు వేసిందో నిరూపిస్తామంటూ రాహుల్ గాంధీ సవాల్ విసురుతున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ నిరాకరిస్తోంది. అదే సందర్భంలో రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ తనకు ఇచ్చినటువంటి డేటాను ప్రొటెక్టెడ్ ఫార్మాట్ లో కాకుండా అన్ప్రొటెక్టెడ్ ఫార్మాట్ లో ఇస్తే దాన్ని డిజిటల్ రూపంలోకి మార్చుకొని ఎక్కడ అక్రమాలు జరిగాయి, ఏ విధంగా జరిగాయి, ఎంతమంది ఎన్నిసార్లు ఓటు వేశారనే విషయాన్ని బయట పెడతా అంటూ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఎన్నికల కమిషన్ ఆ డేటాను ప్రొటెక్టెడ్ ఫార్మాట్ లో ఇవ్వడం మరింత అనుమానాలకు తావిస్తోంది. రాహుల్ గాంధీ ఆరోపణలకు సమాధానం పూర్తి స్థాయిలో చెప్పకపోగా రాహుల్ గాంధీ అడిగినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అన్ప్రొటెక్టెడ్ ఫార్మాట్ డాక్యుమెంట్స్ ఎందుకు ఇవ్వడం లేదు ఎన్నికల కమిషన్? నిజంగా అక్రమాలు జరిగి ఉంటే ఈ విధంగా ఎన్నికల కమిషన్ అందుకే వ్యవహరిస్తోందా అన్నది ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. రాహుల్ గాంధీ మాత్రం కీలకంగా సవాల్ విసురుతున్నారు ఎన్నికల కమిషన్ కు. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి, అన్ప్రొటెక్టెడ్ ఫార్మాట్ లో డాక్యుమెంట్స్ ఇవ్వండి ఎన్నికల డేటాకు సంబంధించి, అప్పుడు నిరూపిస్తాను ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా లేదన్నది అని సవాల్ విసురుతున్నటువంటి సందర్భంలో ఈ సవాల్ను స్వీకరించి ఎన్నికల కమిషన్ ఇదిగో సీసీటీవీ ఫుటేజ్, మీరు ఆరోపించినట్టు అక్రమాలు జరగలేదు, మేము చెప్పినట్టే శకున్ రాణి ఒకసారి ఓటు వేశారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఓటు వేశారు, ఎక్కడ అక్రమాలు జరగలేదు, ఓట్ల చోరీ జరగలేదని ఎన్నికల కమిషన్ ఎందుకు రాహుల్ గాంధీ సవాల్కు ప్రతి సవాల్ విసరడం లేదో, ఎందుకు ఎన్నికల కమిషన్ ఆ విధంగా వ్యవహరించడం లేదు అన్న వాదన, ప్రశ్న రాజకీయ వర్గాలు బలంగా వినిపిస్తోంది. అదే సందర్భంలో ప్రొటెక్టెడ్ ఫార్మాట్ లో కాకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి డేటాను అన్ప్రొటెక్టెడ్ ఫార్మాట్ లో ఇచ్చి రాహుల్ గాంధీ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఆ విధంగా ఎందుకు స్పందించడం లేదు, ఆ విధంగా ఎందుకు ముందుకు వెళ్ళడం లేదన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. రాహుల్ గాంధీ ఆరోపణలకు ఎలక్షన్ కమిషన్ స్పందన చూస్తుంటే అనుమానాలు పెరుగుతున్నాయి. రాహుల్ గాంధీ చెప్పినట్టు ఏదో జరిగిందనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. కాబట్టి ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఈ విషయంలో మరింత ముందడుగు వేసి డిజిటల్ ఫార్మాట్ లో ఆ డేటాని ఇవ్వాలి. అదే సందర్భంలో సీసీ ఫుటేజ్ ని ఇవ్వాలి. సీసీ ఫుటేజ్ ఇవ్వడం ద్వారా రాహుల్ గాంధీకి స్పష్టత వస్తుంది, యావత్ దేశానికి స్పష్టత వస్తుంది. కానీ ఎన్నికల కమిషన్ ఆ విధంగా ముందుకు వెళ్ళకపోవడం కూడా ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. కాబట్టి ఎన్నికల కమిషన్ తన పైన వచ్చినటువంటి ఆరోపణలను నిరూపించుకోవాలని రాజకీయ వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమాలపైన ఓట్ల చోరీ గురించి కోర్టుకు వెళ్తారా అని జర్నలిస్టులు అడిగినప్పుడు రాహుల్ గాంధీ ఆసక్తికరంగా స్పందించారు. అదేంటంటే కోర్టుకు వెళ్లే ప్రసక్తి లేదు. ఎందుకంటే కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కాబట్టి, దశాబ్దాల తరబడి విచారణ జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ప్రజల ముందు ఉంచారు. ప్రజల ముందు ఉంచడం ద్వారా వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీ అడుగులు వేశారని చెప్పవచ్చు. ప్రజలకే నిర్ణయాన్ని వదిలేశారు, ప్రజలే తేల్చుకోవాలి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయా లేదా అన్న విషయాన్ని ప్రజలు తేల్చుకుంటేనే స్పష్టత వస్తుంది, ప్రజా తీర్పు ఆమోదయోగ్యంగా ఉంటుంది, ప్రజా తీర్పే నిక్కచ్చిగా ఉంటుందని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే కోర్టుకు వెళ్లకుండా ఇతరత్ర విచారణలు కోరకుండా రాహుల్ గాంధీ కీలకమైనటువంటి అడుగు వేసి ప్రజల ముందు ఈ సమాచారాన్ని ఉంచారు. ప్రజలే నిర్ణయించుకోవాలి, ప్రజలే నిర్ణేతలు కావాలి, ప్రజలే న్యాయ నిర్ణేతలు అవ్వాలని రాహుల్ గాంధీ ఆలోచించుకున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా అడుగు వేశారు. ఎన్నికల కమిషన్కి ఇది అగ్ని పరీక్ష. ఈ పరీక్షలో ఎన్నికల కమిషన్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటుందా లేదంటే రాహుల్ గాంధీ ఆరోపణల పైన
స్పందించకుండా డాక్యుమెంట్స్ సహా ప్రూఫ్స్తో సహా మాట్లాడకుండా అలాగే ఉంటుందనే విషయాన్ని వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.